ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా రాఘవ్ గురించి మాట్లాడుకున్న మాటలు విన్న రూప విరూపాక్షికి ఫోన్ చేసి చెప్పడం, విరూపాక్షి రూప ఇద్దరు కూడా విజయాంబిక అలాగే దీపక్ని ఫాలో అయ్యి రాఘవ్ని ఎక్కడ దాచిపెట్టారు ఏంటి అని కనుక్కోడానికి వెళ్తారు. మరి రూప అలాగే విరూపాక్షి ఇద్దరు కూడా రాఘవని విజయాంబిక, దీపక్ బారి నుంచి బయటకు తీసుకొచ్చి రాఘవ చేత ప్రతాప్తో మరి ప్రతాప్ ముందు నిజం బయట పెట్టబోతున్నారా? అదే కానీ జరిగితే విజయాంబిక, దీపక్ పని అయిపోతుందనే అనుకోవాలి. మరి నిజంగా తల్లి కూతురు అయిన విరూపాక్షి, రూప ఇద్దరు కలిసి మరి విజయాంబిక బండారం అంతా బయట పెట్టబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే మాట్లాడుతున్నావు, ఇదంతా చేసింది ఆ రాజుగడే కదా. అందరినీ స్పృహ లేకుండా చేసి మత్తులోనికి వెళ్ళేలా చేసి తెలివిగా నిన్ను మాత్రం తన గురించి పొగడలా ఉండాలని నీకు ఇచ్చిన పాలలో మాత్రం మత్తు కలపలేదు. ఈ మందారమేమో అందరికీ పాలు టీలు ఇచ్చింది, నువ్వేమో ఇక పాలు తాగకుండా రాజు గురించి పొగడడం మొదలుపెట్టావు. అంటే ఇదంతా రాజు చేయడానికి మందారమే సహాయం చేసింది తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. అవునక్క, నువ్వు చెప్పేది వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రాజుగడి ఇదంతా చేశాడు, వీడిని నమ్మేలా లేనక్క అని అనగానే వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది, నాన్న మీరు రాజుని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నాన్న. మేము ప్రాణాలను కాపాడిన రాజు గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న అని అంటూ ఉంటే రాజు కూడా వెంటనే అవును పెద్దయ్య, నేను ఏ తప్పు చేయలేదు, అమ్మాయి గారు ఫోన్ చేశారని వచ్చాను అనగానే నిజంగానే తమ్ముడు, మరి బాంబు పెట్టినవాడు రాజు ఇల్లు ఏమైనా పక్కన ఉందా? అక్కడ నుంచి రావాలంటే ఏ నిమిషమో అర నిమిషమో బాంబు టైమింగ్ పెడతారు, కానీ ఇలా 10-15 నిమిషాలు అయితే టైమింగ్ పెట్టరు కదా. రాజు వచ్చే వరకు బాంబు పేయలేదు అంటే ఇంకా అర్థం చేసుకో తమ్ముడు. విరూపాక్షి మాస్క్ తీసి బయటకు పంపించేశాము, నిన్నేమో వీడింటికి వెళ్ళి వీడి గుండెల మీద తుపాకీ పెట్టావు కదా, ఇదంతా దృష్టిలో పెట్టుకొని దారులన్నీ మోసుకుపోయాయి అని చెప్పి కావాలనే ఇక రూపని సొంతం ఎలా చేసుకోవాలి అని చెప్పి బాంబు పెట్టారని, ఆ బాంబు నుంచి తానే నీ ప్రాణాలను రక్షించానని అందరి ముందు కూడా సింపతి కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నాడు తమ్ముడు అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. అలా చేయాల్సిన అవసరం రాజుకి లేదు అత్తయ్య అనగానే రూప నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉండగా వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి గారిని తీసుకెళ్ళాలి అంటే మిమ్మల్ని ఒప్పించి మీ ప్రమేయంతో తీసుకువెళ్తాను, కానీ పెద్దయ్య ఇలా దొంగ పనులు చేసి తీసుకువెళ్ళను అనగానే విజయాంబిక, దీపక్ అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా వీడితో మాట్లాడి దీపక్ మెడపట్టి బయటకు గెట్టే అనగానే నానా దీపక్ అని చెప్పి గట్టిగా రూప అరుస్తూ వెంటనే రాజు ముందు నించొని ఇలా అంటూ ఉంటుంది, నానా రాజు తప్పు చేయలేదంటే మీరెవ్వరూ నమ్మట్లేదు అనగానే రాజు తప్పు చేయలేదు అని చెప్పడానికి మాటలు కాదు రూప, ఆధారాలు కావాలి అనగానే వెంటనే రూప ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ రౌడీలు ఇక ఇంట్లో వచ్చి బాంబు పెట్టి వెళ్ళినట్లు రాజు వాళ్ళని కొట్టినట్టు అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నాన్నకి చూపిస్తే ఖచ్చితంగా రాజుని అర్థం చేసుకుంటారు అనగానే నాన్న నా దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పి రూప లోపలికి వెళ్తుంది. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏం ఆధారాలు తీసుకొస్తుంది మమ్మీ, మనల్ని ఇరికిస్తుందా ఏంటి రూప అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు దీపక్, కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు విజయాంబిక, దీపక్. ఇకపోతే రూప ల్యాప్టాప్ తీసుకొచ్చి నానా సీసీటీవీ ఫుటేజ్లో రాజు ఇదంతా చేశాడా లేదా వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అని రుజువు అవుతుంది కదా, ఇదిగో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసుకొచ్చాను ఒకసారి చూడండి నానా అనగానే మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఆ చూస్తున్న సమయంలో రాజు ఆ రౌడీలను కొట్టి లోపలికి వచ్చి రూపని కాపాడినట్లు అంతా కూడా ఉంటుంది కదా. నాన్న వాళ్ళల్లో ఎవరైనా రాజును పోలినట్టు ఉన్నారా చెప్పండి నాన్న అనగానే చంద్ర కూడా అవునన్నయ్య, ఎందుకో రూప చెప్పేది వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా ఇద్దరు కూడా ఇక రాజు గురించి పొగడుతూ ఉంటారు. వెంటనే అదేంటి తమ్ముడు, ఆ ల్యాప్టాప్లో ఆ వీడియో చూసినంత మాత్రాన నువ్వు అది నిజమని నమ్మేస్తే ఎలా? దొంగతనానికి వచ్చేవాడు ఇదంతా జాగ్రత్త పడకుండానే వస్తాడా? ప్రాణాలు తీయాలనుకునేవాడు సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా సేఫ్ జోన్లో ఉండాలని చూసుకోకుండా వస్తాడా అనగానే అత్తయ్య మీరెందుకు రాజు మీద అంత కక్ష కట్టారు? రాజు ఎప్పుడు ఏ తప్పు చేయడు, ప్రతిసారి రాజు ఇదంతా చేశాడని రాజు మీద
ప్రతిసారి కూడా మీరు ఎందుకు నిందలు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఒక్కసారిగా వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ అనవసరం రూప, ఎలాగో ప్రమాదం ఏమీ జరగలేదు కదా, ప్రమాదం చేయాలని చూసిన వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడు. ఈ మ్యాటర్ని నేను అంత సులువుగా వదిలేయను రూప, ఖచ్చితంగా దీని వెనుక ఉన్న వాళ్ళని బయటకు తీసే తీరతాను అనగానే విజయాంబిక అలాగే దీపక్ షాక్ అయిపోతారు. వెంటనే ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు పెద్దయ్య, మీరు త్వరలోనే తెలుసుకుంటారు అని చెప్పి అనగానే అందరూ వెళ్ళి పడుకోండి అని చెప్పగానే అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత విజయాంబిక కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే దీపక్ వచ్చి ఏమైంది మమ్మీ అనగానే ఆ రాఘవ మన వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళాలని చూశాడంట. ఎలాగో మన వాళ్ళు మళ్ళీ వాడు ఎలాగో మన వాళ్ళ చేతికి చిక్కాడు దీపక్, వాడు బయటకు వస్తే మన కుట్రలన్నీ కూడా బయటపడిపోతాయి అనగానే ఏది ఏమైనా సరే వాడిది అసలు వాడి గురించి తెలుసుకోవాలి, వెళ్దాం పద దీపక్, వాడికి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ విజయాంబిక దీపక్ వెళ్తూ ఉండగా పక్కనే గోడ చాటున ఉన్న రూప ఇదంతా కూడా వింటుంది. ఏంటి ఇన్ని రోజులు ఆ రాఘవ అత్తయ్య వాళ్ళ ప్రమేయం లేకుండా ఉన్నాడేమో అనుకున్నాను, వాళ్ళ సమక్షంలోనే ఉన్నాడా, ఖచ్చితంగా ఈ విషయాన్ని వెంటనే రాజుకి అలాగే మమ్మీకి చెప్పాలి అని చెప్పి రూప అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ముత్యాలు ఇంట్లో శ్వేతకి అలాగే రాజుకి మళ్ళీ కూడా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పాపం రూప మాత్రం ఎంతసేపు ఫోన్ చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయడం, విరూపాక్షికి ఫోన్ చేయగానే ఏం విరూపాక్షి ఎలా అంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు రూప అనగానే నేను బాగున్నానమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసింది అనగానే అవునా రూప అని అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఎక్కడున్నాడు రూప, వాడిని తీసుకొచ్చి మీ నాన్న ముందు నిజాన్ని బయట పెట్టాలి రూప అనగానే వాడు ఎక్కడో కాదమ్మా, ఆ విజయాంబిక అత్తయ్య దీపక్ బావలే వాడిని దాచిపెట్టారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి విజయాంబిక దీపక్లు రాఘవని దాచినట్టు తెలుసుకున్న రూప విరూపాక్షితో కలిసి మరి రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజాన్ని బయట పెట్టబోతారా? అదే జరిగితే విజయాంబిక పరిస్థితి ఏమవుతుంది?